నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రహ్లాదుడు అనన్యమైన మనస్సుతో పరమాత్ముడైన నృసింహుణ్ణి స్తోత్రం చేశాడు. ఎంతమంది దేవతలు, దిక్పాలకులు, బ్రహ్మాదులు స్తోత్రం చేసినా కరగనటువంటి ఆ స్వామి ప్రహ్లాదుణ్ణి చూడంగానే కరిగిపోయాడు. ఉగ్రమైన స్వరూపం కలిగినటువంటి ఆ స్వామిలో ఒక ప్రసన్నత కనిపించింది. నాయనా, నీకేం కావాలో కోరుకో, నీ వంటి భక్తులు చాలా అరుదు, నువ్వేదడిగినా ఇస్తాను. నా అనుగ్రహం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మహానుభావులైన తపస్సంపన్నులైన ఋషులు కూడా ఎవరైనా నా అనుగ్రహం కోసం ఎదురు చూస్తారు. నా అనుగ్రహం పొందిన వాళ్ళకి దుఃఖాలే ఉండవు. అలాగే నువ్వు కూడా నా అభిమానాన్ని సంపాదించుకున్నావు కాబట్టి నీకేం కావాలో కోరుకో అనగానే ప్రహ్లాదుడు అనుకున్నాడు, ఈయన నన్ను పరీక్షించడానికే ఇలా అంటున్నాడు, నాకు ఏ కోరికలు లేవు అని అనుకుని, స్వామి కేవలము నీ యందు భక్తి మాత్రమే ఉండాలి తప్ప ఇక ఏ కోరికలు నాకు లేవు. నువ్వు నన్ను పరీక్షించదలుచుకున్నావా? ఇది కేవలము నా మనస్సు ఎలా ఉందో తెలుసుకోవటానికే నువ్వు ఇలా అడుగుతున్నావు. భృత్యలక్షణ జిజ్ఞాసు. నా సేవకుడు భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుని మనస్సు ఎలా ఉంది అని ఇంకా పరీక్షిద్దాం అనుకుంటున్నావా? నాణ్యథా తేఖిల గురో ఘటేత కరుణాత్మనః యస్త ఆశిష ఆశాస్తే నసభృత్య సవైవణిక్. నాణ్యథ, ఇది వేరే కాదు, నాకు అర్థమయ్యింది. నువ్వు నన్ను కేవలం పరీక్షించడానికే ఈ విధంగా అడుగుతున్నావు. భక్తుణ్ణి అనుగ్రహించటమే కదా నీ ఆంతర్యము. కాబట్టి ఓ స్వామి, నాకు ఏ కోరికలు వద్దు. అనుగ్రహించేటువంటి స్వామిని వరాలు అడగడం అనేటువంటిది భక్తుని లక్షణం కానే కాదు. అది ఒక వ్యాపార సంబంధం లాంటిది. అనుగ్రహించటానికి భగవంతుడు వచ్చాడు కదా అని చెప్పి కోరికలన్నీ వరుసగా రాసుకుని ఐహికమైన సుఖాలన్నీ అడిగేంతటి లక్షణం నా దగ్గర లేదు. నేను నీ తత్వాన్ని బాగా ఎరుగుదును స్వామి. కాబట్టి నువ్వు నాకు అనుగ్రహించాల్సింది నీ సాన్నిధ్యం మాత్రమే. నసభృత్య సవైవణిక్. కోరికలు కోరేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, భగవంతుడికి కావలసింది మనం ఇచ్చాం, ఆయన దగ్గర నుంచి మనకు కావాల్సింది తీసుకుందాం అనే ఆలోచనతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళే అవుతారు. ఆశాసానో నవైభృత్య స్వామిన్యాశిష ఆత్మనః నస్వామి భృత్యత స్వామ్యం ఇచ్చన్ యోరాతి చాశిషః. భగవంతుణ్ణి ఏదో అడగాలి, తన స్వామిని ఏదో కోరుకోవాలనే కోరికతో ఆయన అనుగ్రహం కోసం ప్రయత్నించేవాడు నిజమైన భక్తుడు కాజాలడు. అలాగే తనకు కావలసినటువంటి సేవలన్నీ చేయించుకుని అతనికి కావలసింది ఇద్దాంలే అని ఆలోచించేటువంటి ప్రభువు కూడా నిజమైనటువంటి ప్రభువు కానేరడు. ఏ విధమైన కోరిక లేకుండా స్వామి కైంకర్యపరంగా చెయ్యాలి ఏ సేవైనా. అలాగే భక్తుణ్ణి అనుగ్రహించటమే పరమాత్మ లక్షణం. ఇది భక్తునికి భగవంతునికి మధ్య ఉండాల్సినటువంటి సమన్వయం. కానీ ఏదో నువ్వు ఇస్తావని ఆ కోరికల కోసం నేను నీ కోసం తపన పడలేదు. అలాగే నువ్వు కూడా నా నుంచి ఏదో ఆశించి నా చేత సేవలు చేయించుకోవటానికి నీవు ప్రత్యక్షం కాలేదు. మన ఇద్దరిది స్వచ్ఛమైనటువంటి సంబంధం తప్ప స్వార్థపూరితమైన వ్యాపార ధోరణి మన మధ్య లేదు అని చెబుతున్నాడు. అంటే ఇది మనందరం తెలుసుకోవలసినటువంటి విషయం. మనకున్న కష్టాలేమిటి, నష్టాలేమిటి, కర్మ ఏమిటి, ఇవన్నీ తెలిసి దర్శన మాత్రం చేతనే పరమాత్ముడు అన్నీ అనుగ్రహిస్తాడు. అవన్నీ ఆయనకి తెలియనట్టు మళ్ళీ మనం వెళ్ళి
కేవలం కోరికల కోసం స్వామిని దర్శనం చేసుకోవటం అనేది ఉచితమైంది కాదని ప్రహ్లాదుడు మనకు అందిస్తున్నటువంటి నీతి. అహంతు అకామః, నాకే కోరికలు లేవు స్వామి. త్వద్భక్తః, విశేషించి నీ భక్తుణ్ణి. త్వంచ స్వామి అనపాశ్రయ, నువ్వు నా భర్తవు, స్వామివి, నన్ను అనుగ్రహించేవాడివి. నా నుంచి నువ్వేమీ కోరటం లేదు. కాబట్టి నాణ్యథా ఇహ ఆవయోరర్థ రాజసేవకయోరివ. ఒక రాజు సేవకుడు ఉంటే రాజుగారు ఏమనుకుంటాడు, సేవకుడి చేత సేవలన్నీ చేయించుకుని బాగా ఉపయోగించుకుని ఆ తరువాత అతనికి కావలసింది ఏదో కాస్త లాభాన్ని చూపిస్తాడు. ఆ లాభం కోసం రాజుకి సేవ చేస్తాడు తప్ప రాజుగారే నాకు సర్వస్వం అనే భావనతో సేవకుడు చెయ్యడు. అలాగే సేవకుడిని కూడా సర్వాత్మన ఇష్టపడడం అనేది ఉండదు. అతను చేసినటువంటి పనికి ప్రతిఫలంగానే రాజు కూడా అతడికి ప్రయోజనాన్ని అర్థాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ నా భక్తి అలాంటిది కాదు స్వామి. మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం వీటికన్నా అతీతమైనటువంటిది, వ్యాపార సంబంధం ఏమీ లేని స్వచ్ఛమైనటువంటిది మన ఇద్దరి యొక్క సంబంధం అంటున్నాడు. యది దాస్యసి మే కామాన్ వరాంస్త్వం వరదర్షభా, నిజంగానే నాకు వరం ఇస్తావా? నా మనస్సులో కోరిక ఏమిటో చెప్పనా? కామానాం హృదయ సంరోహం భవతస్తు వృణే వరం. అసలు మనస్సు చంచలమైపోవడానికి కారణం ఈ కోరికలే కదా. అసలు నాకు కోరికలే కలగకుండా ఉండేలాగా వరం ఇయ్యి, అదే నా కోరిక. అది కావాలి ఇది కావాలి అని తుచ్చమైన విషయాలకు సంబంధించినటువంటి కోరికలు నా మనస్సులో ఉదయించకుండా ఉండే విధంగా నువ్వు నన్ను అనుగ్రహించు. ఏదైనా నేను నిన్ను కోరుకోవాలంటే నే కోరే కోరిక అదొక్కటే. నాకు ఏ కోరికలు మనస్సులో పుట్టకూడదు స్వామి, అలా అనుగ్రహించు అని అడుగుతున్నాడు ప్రహ్లాదుడు. విముంచతి యదా కామాన్ మానవో మనసి స్థితాన్ తర్హ్యేవ పుండరీకాక్ష భగవత్వాయ కల్పతే. అమూల్యమైన అత్యద్భుతమైన రహస్యంతో కూడిన అద్భుతమైన శ్లోక రత్నం ఇది. ఎందువల్లంటే ఎప్పుడైతే ఈ జీవుడు, దేహాన్ని ధరించినటువంటి జీవుడు కోరికల్ని విడిచిపెట్టేస్తాడో, దేహ సంతృప్తి కోసం ప్రయత్నించకుండా పరమాత్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడో, మనస్సుని భగవంతుని యందే నిలబెడతాడో, అటువంటి వాడు కోరికలు లేనివాడు అవుతాడు. కోరికలు లేనివాడే భగవత్ స్వరూపుడు. భగవంతుడు ఎవరు అంటే కోరికలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ భగవంతుని యొక్క స్వరూపాలే, అంతకు మించి వేరే ఏమీ లేదు స్వామి. అందువల్ల నా మనస్సులో కోరిక అనేటువంటిది పుట్టకుండా నన్ను అనుగ్రహించవలసిందని ఎంతో భక్తి ప్రపత్తులతో స్తోత్రం చేశాడు. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. భగవత్స్వరూపుడవైన నీకు నమస్కారం స్వామి. నా కోసం నరుడు సింహము కలిసినటువంటి ఈ విచిత్రాకృతిని ధరించి వచ్చావా ఓ మహాత్మా, నీకు నమస్కారం. పరబ్రహ్మ స్వరూపుడవు కూడా నీవే, నన్ను అనుగ్రహించు. నాకు ఏ కోరికలు లేవు స్వామి, నీ అనుగ్రహమే కావాలి. శ్రీ నృసింహ ఉవాచ. నృసింహస్వామిలా చెబుతున్నారు ప్రహ్లాదునితో. నైకాంతినో మే మయి జాత్విహాసిషః ఆశాసతే అముత్ర చ భవద్విధాః అథాపి మన్వంతరమేతదత్ర దైత్యేశ్వరాణామనుభుంక్ష్వభోగాన్. నాయనా ప్రహ్లాద, నిన్ను పరీక్షించడానికి కాదయ్యా, నేను చెబుతున్న మాట విను, నా ఆదేశాన్ని పాటించు. నిజంగా మనసారా నన్ను పూజించేటువంటి భక్తులలో నీవే మొదటివాడవు. ఏకాంత భక్తులైన నీ ఓంట్లకు ఐహికమైన విషయాల పట్ల కోరికలు ఉండవు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, నీ తండ్రి తర్వాత మళ్ళీ నువ్వు పరిపాలన సాగించాలి. ఒక మన్వంతర కాలం నీవు పరిపాలన చెయ్యాలి. దైత్యేశ్వరుల యొక్క ఆ భోగాలన్నింటినీ అనుభవించాలి. భోగ దృష్టితో కాకుండా నేనిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నన్ను మనస్సులో ఉంచుకుని ఈ రాజ్యాన్ని పరిపాలించు అని పరమాత్మ ఆదేశిస్తున్నాడు. ఎంతకాలము అంటే ఒక మన్వంతర కాలము. 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. ఆ మన్వంతర కాలం పాటు నీవు
రాజ్యాన్ని పరిపాలించు, నీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఈ రాజ్యాధికారాన్ని అనుభవించు నా ఆజ్ఞతో అని చెప్పాడు. కథాహ మదీయాహ జుషమాణ ప్రియాస్త్వం ఆవేశ్య మామాత్మని సంతమేకౌ సర్వేషు భూతేష్వధియజ్ఞమీశం యజస్వయోగేన చ కర్మహిన్వన్. స్వామి, మరి ఈ భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటే మరలా నీ మీద భక్తి ఏమైనా తగ్గిపోతుందా అనే అనుమానం నీకు అక్కర్లేదు. నా అనుగ్రహం వల్ల ఎల్లప్పుడూ నీ మనసు నాయందే ఉంటుంది. ఏం చెయ్యాలో తెలుసా? కథాహ మదీయాహ జుషమానః, ప్రియమైనటువంటి నా అద్భుతమైన గాథలన్నింటినీ హాయిగా చింతిస్తూ ఉండు, ఆలోచిస్తూ ఉండు. ఇది ప్రహ్లాదునికి మాత్రమే చెప్పినటువంటి విషయమా? మనకు జన్మ లభించింది కదా, మరి మనం కూడా ఈ లోకంలో సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నాము, ఈ సంసార తాపత్రయంలో పడున్నాం. దీన్ని దాటలేం కదా ఈ జన్మ దక్కినందుకు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే పరమాత్మకు సంబంధించిన అద్భుతమైనటువంటి కథలను చక్కగా చింతిస్తూ మనకు వచ్చినటువంటి ఈ జన్మని సాఫల్యం చేసుకుంటూ ఆ కర్మలను సంగం లేకుండా ఆచరిస్తూ ఉండాలి. ఆవేశ్య మామాత్మని సంతమేకం, అన్నిటి యందు అన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. అంతా నామయంగా నీవు చూస్తూ ఈ జీవితాన్ని గడుపు. సర్వేషు భూతేష్వధియజ్ఞమీశం, సమస్త ప్రాణులు నా స్వరూపమే అనే భావన విడిచిపెట్టద్దు. యజస్వయోగేన చ కర్మహిన్వన్, చక్కగా కర్మలను ఆచరించు గాని ఆ కర్మల యందు మోహాన్ని పెట్టుకోవద్దు. హిన్వన్, విడిచి, ఆ కర్మల యందు ఉండేటువంటి మోహాన్ని విడిచిపెట్టి నా ఆజ్ఞగా నిమిత్తమాత్రంగా ఈ భోగాలన్నీ అనుభవించు. సంగరహితుడవై సర్వకాల సర్వావస్థల యందు నన్నే మనస్సులో తలుచుకో. నా కథలన్నీ చక్కగా చింతన చెయ్యి. భాగవతోత్తములతో కలిసి నీ జీవితాన్ని సార్థకం చేసుకో. ఆ తరువాత భోగేన పుణ్యం కుశలేన పాపం కళేబరంకాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధాం సురలోక గీతాం వితాయ మామేష్యసి ముక్తబంధః. పుణ్యము పాపము రెండు అనుభవించాలిగా. ఆ రెండింటినీ ఎలా అనుభవించాలో పరమాత్మ ఒక చక్కని విషయాన్ని మనకి చెబుతున్నారు. భోగేన పుణ్యం, భోగములను సంగరహితంగా అనుభవించటం చేత పుణ్యఫలాన్ని పూర్తి చేసుకోవాలి. మరి పాప ఫలాన్ని ఎలాగంటే కుశలేన, నేర్పుగా పాప ఫలితాన్ని అనుభవించాలి. సత్కార్యాలు ఆచరిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, 10 మందికి మంచి చేస్తూ నేర్పుతో పాపాన్ని పోగొట్టుకోవాలి అంటున్నారు. 10 మంది మేలు కోరుతూ మనం చేసేటువంటి సేవ తప్పకుండా మన పాపాన్ని పోగొడుతుంది. సమాజ శ్రేయస్సు కోరుకునే విధంగా నేర్పుతో పాప ఫలితాన్ని పోగొట్టుకో, పుణ్య ఫలితాన్నేమో చక్కగా సంగరహితంగా అనుభవించు. కళేవరంకాలజవేన హిత్వా, కాలానుగుణంగా తరువాత ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవతలు కూడా కీర్తించేటువంటి చక్కని యశస్సు కలిగిన నీవు ఆ దేవతలచే స్తోత్రము చేయబడుతూ అందరి చేత ఆహా ప్రహ్లాదుని కన్నా భక్తుడు వేరొకడు లేడు అనే విధంగా అమరుల చేత కూడా చక్కగా కీర్తింపబడుతున్నటువంటి వాడవై బంధాలన్నీ పోగొట్టుకుని చక్కగా నా సన్నిధికి చేరుకుంటావు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒక మన్వంతర కాలం మాత్రం నీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని నీవు అనుభవించు, పరిపాలన చేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు పరమాత్మ. అంతేకాదు, య ఏతత్ కీర్తయేన్మహ్యం త్వయా గీతమిదన్నరః త్వాంచమాంచ స్మరన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే. నువ్వు ఎంతో ఆనందంగా మైమరచి భక్తి ప్రపత్తులతో నన్ను స్తుతించావు కదా. ఈ స్తోత్రాన్ని ఎవరైతే వింటారో, గానం చేస్తారో వాళ్ళందరూ కూడా నా అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే నిన్ను తలుచుకున్న వాళ్ళు, నన్ను తలుచుకున్న వాళ్ళు కూడా ఈ కర్మబంధముల నుంచి శాశ్వతంగా విముక్తిని పొందుతారు. నా తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంత గొప్ప భక్తుడవయ్యా నువ్వు అని పరమాత్మ ప్రశంసిస్తున్నాడు ప్రహ్లాదుణ్ణి. ప్రహ్లాద ఉవాచ వరం వరయ ఏతత్తే వరదేశాన్మహేశ్వర యదనిందత్ పితామే త్వాం అవిద్వాన్ తేజ ఐశ్వరం. సరే, పరమాత్ముడు ఎలాగూ వరం కోరుకోమన్నాడుగా, ఈ జన్మను ఎలాగూ ఇచ్చాడు కాబట్టి
పితృరుణం తీర్చుకుందామని చెప్పి ఆ పరమాత్మను ప్రార్థన చేస్తూ, స్వామి వరం ఏదన్నా కావాలంటే కోరుకో అని నీవే అన్నావు కాబట్టి నా తండ్రి తెలిసి తెలియక ఎన్నో రకాలుగా హిరణ్యకశిపుడు నిన్ను నిందించాడు అజ్ఞానంతో, కాబట్టి అతన్ని రక్షించు, అతను నీ చేతిలో మరణాన్ని పొందాడు, అతనికి ఉత్తమ గతి కలిగేటట్లుగా అనుగ్రహించు, నాకే తేజస్సు ఉంది ఐశ్వర్యం ఉందని భ్రమపడి నిన్ను నిందించినటువంటి నా తండ్రికి అధోగతి కలగకుండా నువ్వే రక్షించాలి. విద్ధామర్షాశయ సాక్షాత్ సర్వలోక గురుం ప్రభుం భ్రాతృహేతి మృషా దృష్టి తద్భక్తే మయి చాఘవాన్. కలుషితమైనటువంటి కోపంతో కూడినవాడై కన్ను మిన్ను కానకుండా అహంకారంతో సమస్త లోకాలకు గురుస్వరూపుడవైన మహాత్ముడవైన పరమాత్ముడవైన భగవంతుడవైన నిన్ను నానా మాటలు మాట్లాడాడు. నా తమ్ముణ్ణి చంపాడు ఆ విష్ణువు అని చెప్పి అసత్యమైనటువంటి ఆ అజ్ఞాన వశం చేత కలిగిన భావంతో నిన్ను తోలనాడి పాపం చేశాడు. అలాంటి నా తండ్రిని నువ్వే రక్షించాలి, నీ భక్తుడైనటువంటి నా యందు కూడా చేయకూడనటువంటి పాపకార్యాలు ఎన్నో చేశాడు నా తండ్రి హిరణ్యకశిపుడు. కానీ అవన్నీ పరిగణించకుండా తస్మాత్ పితామే పూయేత దురంతాత్ దుస్తరాత్ అఘాత్ పూతస్తే పాంగ సందృష్ట తదా కృపణవత్సల. కాబట్టి అంతటి మహాపాతకం నుంచి నా తండ్రి విముక్తి పొందుగాక, నీ చేతిలో మరణించినప్పటికీ నీ స్పర్శ చేత పునీతుడైపోయాడు కదా నా తండ్రి. ఓ దయానిధే, ఓ పరమాత్మ, ఓ నృసింహ, కాబట్టి నువ్వేదన్నా వరం కోరుకోమన్నావు, నువ్వు ఇవ్వదలుచుకుంటే గనక నా తండ్రిని ఆ పాపం నుంచి విముక్తుణ్ణి చేయవలసిందని చెప్పి ఎంతో భక్తిగా కోరాడు. ఇతడు నిజమైనటువంటి పుత్రుడు, తనకు అపకారం చేసినా కూడా జన్మనిచ్చినటువంటి తండ్రి యొక్క హితాన్ని కోరుతున్నాడు. వినయపూరితుడైనటువంటి వాడు ప్రహ్లాదుడు మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు. తల్లిదండ్రుల ఎడల గురువు ఎడ భగవంతుని పట్ల ఏ విధమైన విధేయత ఉండాలి, ఎలా సేవ చెయ్యాలి, భక్తి ప్రపత్తులతో ఎలా ఉండాలి, నిజమైన జ్ఞానాన్ని ఎలా పొందాలి, వీటన్నిటికీ కూడా ప్రహ్లాదుడు మనందరికీ ఒక ఉత్తమమైనటువంటి ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఆ మాట వినంగానే పరమాత్మ అంటున్నాడు, శ్రీ భగవానువాచ త్రిసప్తభిః పితాపూతః పితృభిః సహ తేనఘ యత్సాధోస్య గృహే జాతః భవాన్ వై కులపావనః. ఎప్పుడైతే నీవు నా అనుగ్రహాన్ని పొందావో, నా భక్తుడవయ్యావో, నీ వల్ల ఈ హిరణ్యకశిపుని వంశమంతా పావనం అయిపోయింది. నిన్ను చూచే వాళ్ళందరికీ ఉత్తమగతులు ఇచ్చేశాను. నీ తండ్రికే కాదు, నీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఉత్తమమైనటువంటి లోకాల్ని పొందుతారు. ఎటువంటి సందేహము లేదు. నీవు వంశానికి పావనాన్ని చేకూర్చినటువంటి మహాత్ముడవు, పుణ్యాన్ని కలిగించినటువంటి వాడవు ఓ ప్రహ్లాద. ఎత్ర ఎత్ర చ మద్భక్తాః ప్రశాంతాః సమదర్శినః సాధవః సముదాచారాః తే పూయంత్యపి కీకటాః. భక్తుల యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు పరమాత్మ. ఎక్కడెక్కడైతే నా భక్తులుంటారో, ప్రశాంతంగా ఉంటారో, భక్తులంటే ఎవరు? ప్రశాంతంగా ఉన్నవాళ్ళు, సమదర్శినః, అందరి పట్ల సమభావాన్ని చూపించే ఉదాత్త స్వరూపము స్వభావము కలిగిన వాళ్లే భక్తులు. అటువంటి సాధువులు ఎక్కడైతే ఉంటారో, ఉన్నతమైనటువంటి చక్కని ఆచారములు కలిగిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో, వాళ్ళున్న చోట అది ఎంతటి దారుణమైన ప్రదేశమైనా కూడా, ఎవరూ ప్రవేశింపరాని కీకారణ్యమైనా కూడా పరమ పవిత్రమైపోతుంది. అపవిత్రతనే మాట అక్కడ ఉండదు. అది భక్తుల యొక్క గొప్పతనం. ఉత్తములైన భక్తులు, ఏ కోరికలు లేని వాళ్ళు, భగవద్భక్తి సంపన్నులు ఎక్కడైతే ఉంటారో అక్కడ అంతా పవిత్రమవుతుంది. అపవిత్రత అనేటువంటి మాటే ఉండదు. కాబట్టి నీ తండ్రి ఏనాడో నా చేత ఉద్ధరింపబడ్డాడు. నీ వంశమంతా పవిత్రమైపోయింది ఓ ప్రహ్లాద. సర్వాత్మనా నహింసంతి భూతగ్రామేషు కించన ఉచ్చావచేషు దైత్యేంద్ర మద్భావేన గతస్పృహా. అసలు భక్తులంటే ఎలా ఉండాలో పరమాత్మ సాక్షాత్తు ఆయన మాటలతో చెబుతున్నాడు. సర్వాత్మనా నహింసంతి,
ఎవరిని హింసించాలనే స్వభావం భక్తులకు ఉండదు. ఎన్ని పూజలు చేసినా అందరినీ బాధ పెట్టేటువంటి లక్షణం ఉన్నట్లయితే వాళ్ళు సజ్జనులు, భక్తులు కానేరరు. భూతగ్రామేషు కించన, సమస్తమైన ప్రాణుల యందు ఏ కొంచెమైనా భేదభావం లేకుండా, హింసా ప్రవృత్తి లేకుండా ఉండేవాళ్లే భక్తులు. ఉచ్చావచేషు దైత్యేంద్ర మద్భావేన గతస్పృహా, కోరికలు లేకుండా, ఎక్కువ తక్కువ భావాలు లేకుండా సమదృష్టితో ఉన్నవాళ్లే నా భక్తులు. అందులో మొట్టమొదటి వాడవు నీవే. అటువంటి భక్తులలో భవంతి పురుషాలోకే మద్భక్తాస్త్వామనువ్రతాః భవాన్మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్. ఓ ప్రహ్లాద, నా భక్తులందరికీ ప్రతిరూపం నీవే. భక్తుడంటే ఎలా ఉండాలో ఒక నిదర్శనం చూపించాలంటే నా మనస్సులో నీవే గోచరిస్తున్నావు. నిన్ను చూసి ప్రతి ఒక్కళ్ళు భక్తుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి భక్తునిగా నువ్వే నిదర్శనమై ఉన్నావు అని పరమాత్మ నోరారా ఆ ప్రహ్లాదుని ప్రశంసిస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రహ్లాదుని యొక్క మనస్సు ఎలా ఉన్నది అంటే, సారాంశమైన విషయం కేవలము తానొక్కడే ముక్తిని పొందాలి, పరమాత్మ అనుగ్రహాన్ని సాధించాలి అనొక్కటే కాదు. అయ్యయ్యో, ఈ సంసారంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోలేక బాధలు పడుతూ అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళందరూ ఉద్ధరింపబడేది ఎలాగా అనే ఒక చక్కని ఆ భావావేశం అనేది, 10 మంది ఉద్ధరింపబడాలనేటువంటి ఒక చక్కని ఆలోచన ఆ ప్రహ్లాదునిలో ఉంది. నిజమైన భక్తులలో ఉండవలసిన ఆలోచన కూడా అదే. అందువల్ల ఓ ప్రహ్లాద, నువ్వే నా భక్తులందరిలోకెల్లా ఉత్తమమైనటువంటి వాడవు, ఉత్తముడవు. కురుత్వం ప్రేత కార్యాణి పితుఃపూతస్య సర్వశః మదంగస్పర్శనేనాంగ లోకాన్యాస్యతి సుప్రజాః. నీవు హిరణ్యకశిపుని కుమారుడిగా జన్మించావు కాబట్టి అతనికి చేయదగినటువంటి ఔర్ధ్వదైహికమైన కర్మలన్నింటినీ కూడా ఆచరించు. శ్రద్ధగా అతనికి చేయవలసినటువంటి అపరకర్మలన్నీ కూడా చేయవలసింది. నన్ను స్పృశించటం చేత ఈ హిరణ్యకశిపుడు కూడా పునీతుడయ్యాడు. నీవు చేసేటువంటి ఈ శ్రాద్ధ కర్మల వల్ల ఇతడు ఉత్తమమైనటువంటి లోకాల్ని పొందుతాడు. ఏ విధమైన సందేహము లేదు. పిత్ర్యంచ స్థానమాతిష్ఠ యథోక్తం బ్రహ్మవాదిభిః మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః. ఆనందంగా నీ తండ్రి ఇచ్చినటువంటి సింహాసనాన్ని అధిష్ఠించు, మనస్సులో నన్ను తలుచుకో. బ్రహ్మర్షులు, మహాత్ములు ఏ విధంగానైతే చెప్పారో ఆ మార్గాన్ని అనుసరించి పరిపాలన జనరంజకంగా చెయ్యి. ఎవరిని హింసించద్దు. సర్వకాల సర్వావస్థల యందు నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను. ఓ ప్రహ్లాద, ఏ పని చేసినా కూడా నా కైంకర్య బుద్ధితోనే చెయ్యి, నీకెటువంటి ఆపద కలగదు అని చెప్పాడు ఆ పరమాత్మ ప్రహ్లాదునకు. నారదౌవాచ, ఈ విధంగా నారదుడు ధర్మరాజుకి చెబుతున్నాడు ఈ ప్రహ్లాదుని వృత్తాంతం. ప్రహ్లాదోపి తథాచక్రే పితుర్యత్సాంపరాయికం యథాహ భగవాన్ రాజన్ అభిషిక్తో ద్విజోత్తమైః. నృసింహస్వామి చెప్పిన విధంగానే ప్రహ్లాదుడు కూడా తండ్రికి చేయవలసిన ఆ శ్రాద్ధ కర్మలన్నీ కూడా చక్కగా నిర్వహించాడు. మహర్షులందరూ ఆశీర్వదిస్తూ ఉంటే వేదమంత్రాలతో సింహాసనాన్ని అధిష్ఠించి రాజయ్యాడు. అప్పుడు బ్రహ్మగారు నృసింహస్వామికి నమస్కారం చేసి ఇలా అంటూ ఉన్నారు. ప్రసాద సుముఖం దృష్ట్వా బ్రహ్మా నరహరిం హరిం స్తుత్వా వాగ్భిః పవిత్రాభిః ప్రాహ దేవాదిభిర్వృతః. దేవతలందరితో కలిసి బ్రహ్మగారు నృసింహస్వామిని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నారు. దేవదేవాఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ దిష్ట్యాతే నిహతః పాపో లోక సంతాపనోసుర. ఓ దేవదేవ, నీ అనుగ్రహం వల్ల ఈ హిరణ్యకశిపుడు లోకకంటకుడు సంహరింపబడ్డాడు. లోకులందరూ కూడా సుఖంగా ఆనందంగా ఉండేటువంటి రోజులు వచ్చేశాయి. ఈ హిరణ్యకశిపుడు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేశాడు. నేనిచ్చినటువంటి వరం వల్ల మదించినటువంటి వాడై సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిని ఏడిపించాడు. పైగా నా సృష్టిలో ఉన్న ఏ ప్రాణి చేత ఇతనికి మరణం ఉండకూడదని చెప్పి వరాన్ని కోరుకున్నాడు. తన తపస్సుని, యోగాన్ని అడ్డంగా పెట్టుకుని
వేద ధర్మాలన్నింటినీ కూడా సర్వనాశనం చేశాడు ఈ హిరణ్యకశిపుడు. ఇలాంటి లోకకంటకుణ్ణి నీవు సంహరించి మమ్మల్ని అందరినీ రక్షించావయ్యా. దిష్ట్యాస్యతనయస్సాధు మహాభాగవతోర్భకః త్వయా విమోచితో మృత్యో దిష్ట్యా త్వాం సమితః అధునా. దైవవశం చేత క్రూరుడైన హిరణ్యకశిపుని కుమారుడగు ప్రహ్లాదుడు చిన్నవాడైనా నీ భక్తుడై మహాభాగవతోత్తముడై నీ అనుగ్రహాన్ని సంపాదించుకున్నాడు. అతన్ని నీవు మృత్యువు నుంచి రక్షించావు ఓ పరమాత్మ. మమ్మల్ని కూడా అనుగ్రహించవలసింది. ఏతద్వపుస్తే భగవన్ ధ్యాయతో ప్రయతాత్మనః. ఎవరైతే ఈ నృసింహస్వరూపాన్ని తలుచుకుంటారో వాళ్ళకి అన్నీ మంగళాలే కలుగుతాయి. సర్వకాల సర్వావస్థల యందు ఆ నృసింహుడు రక్షణగా నిలుస్తాడు అని బ్రహ్మగారు చెబుతున్నారు. అందువల్ల మనందరము కూడా ఆ స్వామిని చక్కగా తలుచుకోవాలి. ఇలా బ్రహ్మగారు స్తోత్రం చేసిన తర్వాత స్వామివారు అంటున్నారు బ్రహ్మతో, మైవం వరో సురాణం తే ప్రదేయ పద్మసంభవ వరః క్రూర నిసర్గాణం అహీనాం అమృతం యథ. ఓ బ్రహ్మ, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీద మాత్రం దుష్టులైన రాక్షసులకి ఇలాంటి చిత్ర విచిత్రమైన వరాలు ఇవ్వద్దు. ఎందువల్లంటే ఇలా వరాలిస్తే అది పాముకి పాలు పోసినట్లే అని ఏకాంతంగా ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి ఒక సూచన చేశారు. అంత అద్భుతమైనటువంటి చక్కని విషయాలు ఈనాడు మనం యథాశక్తి తెలుసుకుందాం. మరలా మరికొన్ని విశేషాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.